మన ఆంధ్రప్రదేశ్ అడవుల్లో సూర్యోదయానికి ముందు పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టారు. గన్ షాట్ శబ్దాలు, ఒక్కసారిగా మావోయిస్టులు ఒక్కొక్కరుగా మరణించడం జరిగింది. అలా మరణించిన వాళ్ళలో ఒకతని పేరు మాధ్వి హిద్మా. మన వీడియోలో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నవంబర్ 18, 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో హిద్మా మరణం గురించి. అతని భార్య రాజే, నలుగురు మావోయిస్టులు కూడా ఉన్నారు. మనం ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుకుందాం. హిద్మా ఎవరు, ఎలా చనిపోయాడు, మావోయిస్టుల యుద్ధం ముగుస్తుందా, మనం ఏం నేర్చుకోవాలి, వీటన్నింటినీ మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిద్మా ఎవరు? మాధ్వి హిద్మా. అతను 1981లో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో పుట్టాడు. మురియా గిరిజన్ కుటుంబం అతనిది. 17 ఏళ్ల వయసులో 1996లో మావోయిస్ట్ పార్టీలో చేరాడు. చిన్న చైల్డ్ సోల్జర్గా మొదలుపెట్టాడు అతని జీవితం. అతని మార్గదర్శకుడు నంబల కేశవరావు. అతనికి ఇంకొక పేరేంటంటే బసవరాజు. అతను 17 ఏళ్ల వయసులోనే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో చేరాడు. మావోయిస్ట్ పార్టీలో అతని చిన్న వయసులోనే అలాంటి పొజిషన్కి రావడం అనేది చాలా గ్రేట్గా భావిస్తారు. అతని పేరు మాధ్వి హిద్మా అలియాస్ సంతోష్. 51 సంవత్సరాలు. మావోయిస్ట్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్, డాండా కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లీడర్ కూడా. అతన్ని పట్టిస్తే ₹1 కోటి వరకు బహుమతి అని పోలీసులు, గవర్నమెంట్ ప్రకటించారు. అందుకంటే అతను 26 పెద్ద దాడులకు మాస్టర్ మైండ్ కాబట్టి. హిద్మా మావోయిస్ట్ పార్టీలో టాప్ లీడర్. అతను చిన్నప్పటి నుంచి గన్ల మధ్యలోనే పెరిగాడు. పోలీసులు, సైనికులపై దాడులు ప్లాన్ చేశాడు. అతని వలన సుమారు 150కి పైగా ప్రాణాలు పోయాయి. ఇప్పుడు అతని దాడుల గురించి మాట్లాడుకుందాం. 2010 దంతేవాడ దాడి, 76 మంది CRPF జవాన్లు చనిపోయారు. 2013 జిరం వ్యాలీ దాడి, 27 మంది, అందులో కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. 2017 సుక్మా దాడి, 25 CRPF జవాన్లు చనిపోయారు. 2021 సుక్మా బిజాపూర్ దాడి, 22 మంది సైనికులు చనిపోయారు. మొత్తం 26 దాడులు, 150కి పైగా మరణాలు. హిద్మా మన గ్రామాల్లో, మన అడవుల్లో భయం పుట్టించాడు. అతను మావోయిస్టులకు హీరో, కానీ పోలీసులకు, గవర్నమెంట్కు మాత్రం అతను ఒక రాక్షసుడు. హిద్మా ఎలా చనిపోయాడు? నవంబర్ 18, 2025 ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో హిద్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క, 4 ఇతర మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్ర బార్డర్కి తప్పించుకుంటూ వస్తున్నారు. పోలీసులకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అందింది. గ్రేహౌండ్స్, ఆంధ్ర స్పెషల్ ఫోర్స్ అని పిలుస్తారు, లోకల్ పోలీస్, CRPF కలిసి కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. రాత్రి 11 గంటల నుంచి మొదలుపెట్టారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు గన్ ఫైర్ జరిగింది. మొత్తం 1 గంట పోరాటం జరిగింది. హిద్మా, రాజే ఇంకా ఇతర 4 మావోయిస్టులు కూడా చనిపోయారు. పోలీసులు సీజ్ చేశారు. అలా సీజ్ చేసిన వాటిలో AK-47 రైఫిల్స్, గ్రెనేడ్స్, మెడికల్ కిట్లు, డాక్యుమెంట్స్ ఇలా చాలా వరకు ఉన్నాయి. హిద్మా బాడీని గుర్తించారు. అతని ఫింగర్ ప్రింట్, ఫేస్ మ్యాచ్ అయింది. హిద్మా 12 రోజుల ముందే, అంటే అమిత్ షా గారు ఇచ్చిన డెడ్లైన్ కంటే ముందు 12 రోజుల ముందే మరణించడం జరిగింది. ఇది మావోయిస్టుల యుద్ధంలో ఒక పెద్ద షాక్. మావోయిస్టుల యుద్ధం ముగుస్తుందా? హిద్మా చనిపోవడం ఎలా ప్రభావం చూపుతుంది? ఇది మన కథలో ముఖ్యమైన పాయింట్. హిద్మా చనిపోవడం మావోయిస్ట్ పార్టీకి ఏమవుతుంది? మావోయిస్ట్ CPI సెంట్రల్ కమిటీలో 7 మంది మాత్రమే మిగిలారు. హిద్మా అతి చిన్న వయసులో చేరి టాప్ పొజిషన్ పొందిన గిరిజన లీడర్. అతని PLGA బెటాలియన్ నెంబర్ 1 మావోయిస్టుల అతి ప్రమాదకరమైన యూనిట్. అతని మరణం ప్రభావం ఎలా ఉంటుందంటే బస్తార్, సుక్మా, దంతెవాడ,
బిజాపూర్లో మావోయిస్టులు బలహీనపడతారు. 2025లో 100 మంది మావోయిస్టులు చనిపోయారు. 50 మంది అరెస్ట్ అయ్యారు. అమిత్ షా గారు ఇచ్చిన డెడ్లైన్ 2025 నవంబర్. మావోయిస్టులకి ముగింపు పలకాలని ప్రకటించారు. హిద్మా చనిపోవడం అందుకు ఒక పెద్ద స్టెప్ అని భావించవచ్చు. మావోయిస్టుల యుద్ధం ముగిసిపోతుందా? మావోయిస్టుల యుద్ధం ముగిసిపోతుందా అంటే అవును. హిద్మా చనిపోవడం ఇది ఒక పెద్దగా మారింది మావోయిస్టులందరికీ. మావోయిస్టు పార్టీలో మిగిలిన 100 నుంచి 150 మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. సెంట్రల్ కమిటీలో 7 మంది మాత్రమే ఉన్నారు. అందులో బసవరాజు 2025లో మేలో చనిపోయాడు. బసవరాజు అంటే హిద్మా యొక్క గురువు అనుకోవచ్చు. మిజర్ బెస్రా జార్ఖండ్లో చిక్కుకున్నాడు. హిద్మా మావోయిస్టులకు ఇన్స్పిరేషన్. అతను చనిపోతే రిక్రూట్మెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బస్తార్ దండకారణ్య ప్రాంతాల్లో మావోయిస్టులు బలహీనపడతారు. పోలీసులు, సిఆర్పిఎఫ్, గ్రేహౌండ్స్ ఇంకా ఆపరేషన్లు ఎక్కువగా మొదలు పెడతారు. మావోయిస్టులకి ఇది ఒక ఊహించని పీడకలగా మారబోతోంది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? మావోయిస్టులకి ఇలా జరగడం కరెక్టేనా, లేదంటే ఇంకా ఏదైనా వేరే యాక్షన్ తీసుకోవాల్సిందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.